కూడా ఒకే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు సార్. హ్యాపీ న్యూ ఇయర్ అనండి. ప్రతిరోజు కూడా హ్యాపీ న్యూ ఇయర్. సంతోషం, ఆనందము. ఏమండి ఎలా ఉంటుందట? సంతోషము. చెవులకు ఇంగిలి పెట్టేటమ్మా. ఈ కుటుంబంలో దేవుడు చేయబోయే కార్యం చూసి చెవులట చెవులు కొట్లేసుకోవాల్సిందే. నిన్న కార్యం మొన్న కార్యం ఏంటి అసలు? వీళ్ళు ఎలా మొక్కేసుకున్నారు దేవుడిని? దేవుడి పాదాల మీద ఎలా పడిపోతున్నారు? వీరికి దేవుడు ఎందుకు గొప్ప కార్యం చేసేస్తున్నాడు ఏంటని చెప్పి. ఆమేన్. కనుక దేవుని బిడ్డరా, దేవుడు ఏం చేస్తాడు? చెవులు ఎలా పెడతాయమ్మా? ఎలా పెడతాయట? ఆ సౌండ్ ఎలా ఉంటుంది? ఒకసారి ఎప్పుడైనా మీరు విన్నారా? భలే ఉంటుంది. ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే మరి విన్నటువంటి వారికి చాలా నిజమే కదా. దేవుడు ఎక్కడ కార్యము చేయాలనుకుంటే ఆయన అక్కడ చేస్తాడు. విశ్వాసం ఉంటే అది ఈరోజు మనం చూడొచ్చు. విశ్వాసం ఉంటే ఈరోజు మనము హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. చూసారా ఏంటండి? మా ద్వారాగా క్రీస్తుని గురించి ఏంటంటే సువాసన. ఏంటమ్మా? సువాసన కనపరచాలి. ఏంట సువాసన? సువాసన అంటే దేవుడు ఎడల ఏదైతే మనం ప్రకటిస్తున్నామో ఆ యొక్క సువార్త. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఆ సువాసన అనేటువంటిది మనం ఎప్పుడైతే దేవుని ఎడల విశ్వాసము కలిగి మనం అనుకుంటామో దేవుడట ఆ కార్యం కంటికి కనబడదట, చెవికి. వచ్చేటికి మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం. ఇందుని గురించి దేవుడు తన ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరం. హల్లెలూయా. నిజమే, నువ్వేం చేస్తున్నావు తెలియదు, కానీ దేవుడు ఎలాగా నువ్వు మనుషులు కనబడవు, వాళ్ళ కంటికి కూడా తెలియదు నువ్వేం చేస్తున్నావు. ఆమేన్. దేవుడు అలా చేస్తున్నాడు. అవి కంటికి కనబడవు, చెవులకైతే మనుషుల హృదయమునకి నీకే అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఎలాగెళ్ళిపోతుంది? దేవుడు కంటికి కనబడకుండా, చెవుకి కనబడకుండా ఇన్ని కార్యాలు మన పట్ల చేస్తా ఉన్నాడని నీ నోటు నిండా నవ్వు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ నోటు నిండా ఏముండదట? అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రిని కరములు ఎంత లేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. హల్లెలూయా. దేవుడు సువాసనగా ఉండాలి. ఈ సంవత్సరము ఇంత బలమైన వర్తమానం విని ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసుకుని వాగ్దానము ప్రార్థన చేసుకుని, ప్రభువా నా జీవితంలో నీ దాసుల్లో నుంచి ఏమైతే మాట్లాడావో ఆ మాటలు నా కుటుంబంలో స్థిరపరచువా తండ్రి అని చెప్పి నువ్వు ప్రభువుని అడగాలి. బ్రతుకులాడుకోవాలండి, బ్రతుకులాడుకోవాలి. ఆకాశమును భూమి తల్లకిందులుగా చేసి దేవుడితో మాట్లాడు. ఆయన బ్రతుకులాడుకుంటే ఏదైనా మనకి ఇవ్వడానికి సిద్ధంగా, ఏదైనా ఇస్తాడు. అడుగు. బుద్ధిగంధములు సొత్తుగాను ఈ జనములు స్వాస్థ్యముగాను ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుని బిడ్డరా, దేవుడిలో ముందుకు పరిగెత్తాలని ఒక తీర్మానం కలిగి ఉన్నప్పుడు, నువ్వు చక్కగా అలాగ నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కూడా